వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వరల్డ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సమోసా కొంచెం వెరైటీగా చూపిస్తానండి. ఇది నా ఐడియా కాదు, మా హస్బెండ్ ఐడియా. మామూలుగా సమోసా చేద్దామని నేను ప్రిపేర్ చేస్తున్నాను. అయితే అలా కాదు, ఇలా ట్రై చేయి బాగుంటుందని చెప్పారని చేస్తున్నాను. ఫస్ట్ మనకి స్టఫ్ ఏది కావాలో అందరికీ తెలుసు కదండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అండ్ ఉప్పు, కారం తగినంత వేసుకొని ఇలాగ గట్టిగా పిసికితే ఏమవుతుందంటే అండి, మనకి ఫ్రై చేసేటప్పుడు మంచిగా కుక్ అయ్యిద్ది. అందుకనే చేత్తో కలపాలి. చేత్తో గట్టిగా పిసికితే ఉప్పు అంతా దానికి పట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఫస్ట్ నేను చేసింది సమోసా అండి గోధుమ పిండితో అండి. గోధుమ పిండి మనం చపాతీకి ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చేసుకొని పిండి పక్కన పెట్టేసుకొని అప్పుడు ఈ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ ఎలాగ అందరు కలుపుకోవడం తెలుసు కదండి, అందుకే అది చూపించలేదు. చేసుకున్న తర్వాత ఇగో సేమ్ ఇలా చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలాగే చేయాలి. మనం మామూలుగా వేరే సమోసాలు చేసినప్పుడు మనకి వేస్టేజ్ అని వస్తుంది కదా, ఇక్కడైతే వేస్ట్ ఇంత కూడా అవ్వదండి. మనం చపాతీ ఎలా చేసుకుంటాం చపాతీలాగే చేసేసుకోవచ్చు. లేదు నాకు సమోసా వద్దు చపాతీ కానీ చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చు. అలా ఉంటుంది. ఫస్ట్ మనం ఇట్లాగా ఒత్తుకోవాలండి చపాతీని. మనకి పిజ్జా కట్టర్ ఉంటుంది కదండి, అది లేదంటే ఏదన్నా ఇదిగోండి మా దగ్గర ఇది ఉందండి. దీన్ని పెట్టి ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ ఒకటి అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇవ్వండి, ఇవి మనకి వాఫెల్స్కి వస్తాయి కదండి, సేమ్ అలా ఉందండి. కొంచెం మా హస్బెండ్ కుకింగ్లో ఇన్నోవేటివ్ అండి, మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ అర్థం కాలే ఏంటిది అనేసి, కానీ తర్వాత చూస్తే బాగుంది. పిల్లలు కూడా ఇది కొంచెం కొత్తగా ఉండేసరికి భలే ఉందని చెప్పేసి తీసుకొని చక్కగా తిన్నారు మా వాళ్ళు. దానికి సేమ్ ఆ లైన్కే కట్ చేసుకోవాలి ఈక్వల్గా. మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, స్టఫింగ్ ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం ఒక స్పూన్ అండి. వేసుకొని ఇప్పుడు అక్కడ ఈ ట్రయాంగిల్ రెండు కలిపేసేయాలండి. ఫస్ట్ కలిపేసుకొని ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదండి, అటు సైడ్ అంటే అది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇలాగా అల్లుతారు కదండి బుట్ట అల్లినట్టుగా, అలాగండి. బాగుంది, అంటే కొంచెం కొత్తగా ఉందండి. సమోసా అనగానే మనం సమోసా షేప్ రావాలని అటు కట్ చేసి ఇటు కట్ చేసి చాలా ఉంటుంది కదా హంగామా, అదేమి లేకుండా చక్కగా ఈజీ ప్రాసెస్లో చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది, ఈజీగా ఉంది. ఎప్పుడు సమోసా అన్నా కానీ ఏంటి పేపర్ షీట్గా రావాలి, అలా రావాలి, ఇలా రావాలని ఏం లేకుండా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. మీరు దీంట్లో కావాలంటే ఆలు స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది ఆలు స్టఫింగ్ అయితే. అంటే నేను మామూలు సమోసాలు చేద్దామని చెప్పేసి చేశా, కానీ దీనికైతే ఆలు స్టఫింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మనకు కొంచెం పెద్దగా వస్తుంది కదా, ఆలు స్టఫింగ్ అయితే బాగుంటుంది. ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవడం అండి. ఇంకా దీంట్లో ఇంకొకటి చెప్పాడు మా హస్బెండ్ ఏంటంటే, మన ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు అని చెప్పాడు. ట్రై చేసాము, అది కూడా చూపిస్తాను. కానీ ఎగ్ మనం ఇప్పుడు ఆమ్లెట్కి వేసుకోవడానికి ఎలా వేసుకుంటాం అలా కాకుండా జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఉంటుంది కదా, అది 2 స్పూన్స్. ఇదిగోండి, అది రోలర్ లాంటిది లేకపోయినా చాక్తో కూడా చేసుకోవచ్చండి. ఇలాగా
కానీ రోలర్‌తోనే మంచిగా వచ్చింది. ఎందుకంటే అది ఇలా అన్నప్పుడు చక్కగా కట్ అవుతుంది. ఇదా కట్ అవ్వకపోతే మళ్ళీ ఇలా అనాలి. మా హస్బెండ్ బిర్యానీ కూడా బాగా చేస్తాడండి. ఒకసారి పెడతాను ఆ వీడియో కూడా. వెరైటీ చేస్తాడు. మనం ఆహ్, పెరుగు ఇయన్నీ ఏసి చేస్తాం కదా! అలా కాకుండా తను కొంచెం వెరైటీగా చేస్తాడు. ఒకసారి నేను తప్పకుండా పెడతా ఆ క్లిప్పింగ్ వీడియో కూడా ఒకటి పెడతానండి చేసినప్పుడు. ఇది నార్మల్ స్టఫింగేనండి. ఎగ్గే ఇలా. ఇప్పుడు దీంట్లో ఎగ్ అండి. జస్ట్ 2 స్పూన్స్ ఆర్ ఎల్స్ 3 స్పూన్స్ అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ దాన్ని బట్టి. ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి ఎక్కువ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ మీకు తెలిసిద్ది కదా కన్సిస్టెన్సీ. అలాగా ఎగ్ బీట్ చేసేసుకొని చక్కగా 2-3 స్పూన్స్ చేసుకొని సేమ్ ఇందాక ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టుకుంటే ఎగ్ కదా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, పిల్లలు చక్కగా తింటారు అనేసి అన్ని అంటే చేసాము. బాగుందండి. అవి ప్రిపేర్ చేస్తా ఉంటే ఈలోపు మీరు ఆయిల్ పెట్టేసేసుకోవచ్చు. కానీ ఇది మన లో ఫ్లేమ్‌లోనండి. ఎందుకంటే లోపల ఆనియన్స్ కూడా వేగాలి కదా! మనం పూరి అంటే ఎలా చేస్తాము కొంచెం హైలో పెట్టేసుకొని చేసుకుంటాం కదా! ఇక్కడ అలా కాకుండా లోలో పెట్టేసి చేసేసేయండి. నాకు ఏమైనా డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం భయమండి. అందుకని కొంచెం జాగ్రత్తగా చేస్తా ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ వరల్డ్. థాంక్ యూ.